వెల్కమ్ టు VVB9 న్యూస్. భూమి లేని నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి 12,000. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించాలి, లేదంటే రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్టే. త్వరలోనే పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం. సేంద్రియ వ్యవసాయ సాగు కోసం చింతకాని మండలానికి పెద్దపేట. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సహాయక సంఘాల మహిళలకు భాగస్వామ్యం. సోలార్ రూట్ టాప్ విద్యుత్ ఉత్పత్తితో గృహ యజమానులకు అదనపు ఆదాయం. ప్రభుత్వం అందించే సాయం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. లబ్ధిదారులను బెదిరించి తీసుకెళ్లిన దళిత బంధు యూనిట్స్ ను తిరిగి ఇప్పించాల్సిన బాధ్యత అధికారులదే. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో దళిత బంధు 2వ విడత లబ్ధిదారులకు మంజూరీ పత్రాల అందజేత కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజాపాలన అంటే ప్రజల చేత ప్రజల యొక్క ప్రజల ప్రభుత్వం. భారత రాజ్యాంగం చెప్పినట్టుగా ప్రజాపాలన వ్యతిరేకంగా భావించాలి. అలా భావించవద్దని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపాలనని, ప్రజాప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మేమంతా భావిస్తూ ఈ ప్రభుత్వం ఈ రోజుని ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 18 ప్రకటించి ముందుకు పోతా ఉన్నాం. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు, బాధ్యత ఉన్నటువంటి ఇతర నాయకులందరూ కూడా ఇవాళ జెండా ఎగరేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అంకితమై ఏ కార్యక్రమాలు చేపట్టిందో వాటన్నిటిని కూడా స్పష్టంగా వివరిస్తూ ముందుకు వచ్చారు. ఇటువంటి ప్రజాపాలన సందర్భంగా మనం అమలు చేస్తున్నటువంటి ఉచిత బస్సు రవాణా సౌకర్యాలు కానీ, 10 లక్షల వరకు ఉచిత వైద్యం చేయించుకునేటువంటి పేదలకు సంబంధించిన రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ, 200 లోపులో యూనిట్ ఖర్చు అవుతున్నటువంటి కరెంటు ఖాతాదారులందరికీ ఉచితంగా కరెంటు ఇచ్చే విధానం కానీ, ఇల్లు లేనటువంటి దశాబ్ద కాలం బాధపడుతున్నటువంటి ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క శాంక్షన్ చేసి, ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇంకొక ₹1,00,000 యాడ్ చేసి 6 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నటువంటి ప్రభుత్వ ఆలోచన కానీ, లేకపోతే సిలిండర్ ధర 1,200 దాకా ఉంటే ఆ భారాన్ని తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం మిగతా డబ్బులు కడుతూ 500కే మహిళలకి అర్హత కలిగిన కుటుంబాలకు ఉచితం 500కే సిలిండర్ ఇచ్చే విధానం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఈ ప్రభుత్వం చేస్తుంది.